ఒక తల్లి ఏడుపుని ఒక రాజకీయ పార్టీకి అంటకడతాం ఎంత మటుకి సమంజసం కాదు. ఒక నియోజకవర్గంలో ఒక డివిజన్లో ఒక తల్లికి అన్యాయం జరిగితే ఫస్ట్గా స్పందించాల్సింది ఆ డివిజను, ఆ నియోజకవర్గం, దానికి సంబంధించిన ఎమ్మెల్యే, దానికి సంబంధించిన ఇన్ఛార్జి, వీళ్ళు స్పందించాలి. వాళ్ళే కనుక స్పందించి ఈ తల్లికి ఇలా అన్యాయం జరిగింది, ఈ తల్లి ఇలా ఏడుస్తుంది అని అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కనుక వచ్చి వాళ్ళ ఆక్రందన విని ఆ తల్లి ఏడుపులు చూస్తుంటే రాష్ట్రంలో ఏడవనోళ్ళంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ రోజున ఆమె ఏడుస్తుంది, వాళ్ళ అబ్బాయి మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చామని చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని బూడిద చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, పోలీస్ అందరినీ మేము ప్రశ్నించట్లా, కృష్ణలంక పోలీసు వారికి ముఖ్యంగా ఒకటే విన్నవిస్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, స్టేషన్కి రాగానే కూర్చోవచ్చు అంటారు కదా, స్టేషన్కి రాగానే ఫోన్ లాక్కోవచ్చు అంటారు కదా. ఇన్న చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే, ఒక మనిషిని మార్కాపురం నుంచి తీసుకురావటం, తీసుకొచ్చి చిత్రహింసలు పెడతాం, అతని మర్మాంగాల మీద దారుణంగా దాడి చేయటం, అతను చావు బతుకుల మధ్య ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం, అట్నుంచి అటు బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసేసి ఆ తల్లికి బూడిది కూడా ఇవ్వకపోతే మేము సైలెంట్గా గుడ్డ కుక్కుకొని మా అక్క ఏడుస్తుంటే మేము 6 అన్నదమ్ములు 4 ఆడపిల్లలు ఉండి అలా చూస్తూ ఊరుకోవాలా? ఈ రాష్ట్రంలో రిక్షా ఓడుకో, ఆటో ఓడుకో, ఏమీ లేని రోజువారీ కూలీ ఓడుకో అన్యాయం జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ప్రతిపక్షం లేదు, వైసీపీ రాదు, వైసీపీ వాళ్ళు రారు. మా పార్టీ మెంబర్గా లేదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా వచ్చాడు అంబటి రాంబాబు గారు, దేవినేని అవినేష్ గారు. ప్రశ్నించకూడదా? ప్రశ్నించమని చెప్పారు కదా అన్యాయం జరిగిన చోట. పార్టీకి ఎలా అంటకడతారు ఈ రోజున మీరు? మేము జనసేన, నాకు జనసేన సభ్యత్వం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా గవర్నమెంట్ని, మేము మొత్తం పోలీసు వ్యవస్థను నిందిస్తల్లా, మేము అడిగేది ఒక్కటే, ఆ తల్లి కన్నీటికి సమాధానం చెప్పండి. ఇంకొక తల్లి ఈ రాష్ట్రంలో అలా ఏడవడానికి వీల్లేదు. ఏ తల్లి కూడా అంత బాధపడకూడదు. తన మీద కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి మీద కేసులు లేవా? టీడీపీ వాళ్ళ మీద కేసులు లేవా? వైసీపీ వాళ్ళ మీద లేవా? జనసేన వాళ్ళ మీద లేవా? రౌడీ షీటర్ అంటే తినడానికి తిండి లేక, గంజా బ్యాచ్ అంటున్నారు, తినడానికి తిండి లేక, వేసుకుంటానికి బట్టలు లేక, కట్టుకుంటానికి బట్టలు లేక, నిజంగా అతను మాఫియా అయితే మా అక్క నిజంగా కారులో తిరిగేవాడుగా, అదే సిఐ నాగరాజుతో తిరిగేవాడుగా. అంత దారుణంగా తీసుకెళ్ళి చంపేశారు కాబట్టి మాకు అందరి సపోర్టు కావాలి. కాబట్టి మేము రాంబాబు అన్న మాకు ఇప్పటి నుంచి కాదు, మేము పుట్టింది దివతాలూకాలో. రాంబాబు అన్న గారు కూడా మాకు అప్పటి నుంచే తెలుసు, సింహాద్రి రమేష్ గారు తెలుసు. మాకు విజయవాడలో ఉన్న ప్రతి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. మల్లాది విష్ణు గారు కానీ, దేవినేని అవినేష్ గారు కానీ, చెన్నుపాటి శ్రీను గారు కానీ, ముఖ్యంగా రాధారంగ మిత్రమండలి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మనకు సంబంధించిన మన నరేంద్ర అన్న గారు కానీ, ఇకపోతే నరహర్శెట్టి నరసింహారావు గారు కానీ, కొల్లకొండ శివాజీ గారు కానీ, అందరితో మాకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి. మేము బయటికి రాకపోవచ్చు, మా లేనితనం బట్టి మేము ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటాం, మా బతుకు మేము బతుకుతున్నాం. అలాంటి ఫ్యామిలీలో ఒక తల్లికి అన్యాయం జరిగితే వీళ్ళందరూ వచ్చి మాట్లాడటం తప్ప? ఇది వైసీపీ మీద నెడటం తప్పు అని నేను అంటున్నా. మీకు చేతనైతే ఎంక్వైరీ చేయండి, సిట్ చేత విచారణ చేపించండి, నిందితుల్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని 302 కేసు కట్టండి, తీసుకెళ్లి సబ్ జైలుకి వేయండి. సాయికృష్ణ అంతకుడే, మరి మీరేంటి బుద్ధిమంతులా, గాంధీ మహాత్ములా? అతను చేసింది తప్పే, మీరు చేసింది కరెక్టా? మేము ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నించమన్నారుగా, ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మేము అడిగేది ఒక్కటే, మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదు, ఇంకో తల్లి ఏడవకూడదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల మీద నిలదీస్తాం. ఎవడైనా సరే సమాధానం చెప్పి